లైవ్లో సిద్ధన్నారు. మేము ఇప్పుడప్పుడే దానికి సంబంధించి ఏమీ చెప్పేటువంటి పరిస్థితి లేవనేటువంటి మాట అయితే అన్నారు. చూద్దాం దీనికి సంబంధించి ఎలాంటి పరిణామాలు ఉంటాయి, రాజకీయంగా తెలంగాణలో ఎటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి. సో జీవన్ రెడ్డి అంశం కావచ్చు, ఇతరత్ర అన్నీ కావచ్చు, చూద్దాం. ఇది ఇక న్యూస్ కేఫ్లో మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రేమ్ గాంధీ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే మద్దుల గాల్రెడ్డి గారు, టీపీసీసీ ఎన్ఆర్ఐసీఎల్ ఇన్ఛార్జ్, వారు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. అలాగే విజయార్య క్షత్రియ బీఆర్ఎస్ నేత, వారు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ప్రేమ్ గాంధీ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎస్, సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి ఒక హాట్ కామెంట్, ప్రభుత్వాన్ని కూల్చేస్తాము, ప్రభుత్వాన్ని పడగొడతాము, ఎక్కువ కాలం ప్రభుత్వాన్ని ఉండనివ్వమని అంటే ఊరుకునేటువంటి పరిస్థితులు ఉంటాయా, మేమంటే ఏంటో చూపిస్తున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ రేంజ్, గతంలో జరిగిన దానికి రివెంజ్ అయితే కాదు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి రేంజ్ అనేటువంటి ఒక స్థాయిలో చేసినటువంటి ఒక కామెంట్. ఎలా చూడాలి ఈ కోణాన్ని? జనరల్గా రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఇవన్నిటికి అవసరం లేకుండే. అంటే ఆయన ఇప్పుడు పాలన మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది, కానీ ఇవన్నిటి ప్రతి ఒక్క అంశం మీద కూడా స్పందించి ఇచ్చేసాల్సినటువంటి అవసరం లేదు. మనకు అవసరం ఉన్నటువంటి మెజారిటీ ఉంది, ఆ పని చేసుకుంటూ పోయేటువంటి పరిస్థితి ఉంటే కాదు. కానీ పోటాపోటీ వాతావరణంతో ఆ పార్టీ మీద టార్గెట్, ఈ పార్టీ మీద టార్గెట్, లేదా వాళ్ళు ఏదో సరే రేవంత్ కేసీఆర్ ఒక మాట అన్నాడు, ఏమని 6 నెలల్లో ప్రభుత్వం పోతుంది అనేటువంటి అంశం మాట్లాడిండు కాబట్టి దాని మీద ఆయన పనిచేయాలనేటువంటి అంశం ఉందంటే, నిజంగా కూడా ఫిరాయింపుల చట్టాన్ని మొట్టమొదటిగా తుంగలో దొక్కింది కేసీఆర్. ఆ దారిలోనూ ఈయన కూడా వస్తుండు. అంటే ఈయన ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు కదా. ఒకవేళ గెలిచిన ఎమ్మెల్యేలు ఇంకో పార్టీలో మారుతా ఉన్నారంటే ఆ పార్టీల పరిస్థితి, ఆ పార్టీలో ఉన్నటువంటి బండి సంజయ్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది కదా. ఎక్కువ కాలం ఈ ప్రభుత్వం ఉండదు, ఉన్నటువంటి పరిస్థితులు ఒక నెల రోజుల తర్వాత అనుకుంటా గవర్నమెంట్ ఫామ్ అయినా ఒక నెల రోజులకి బండి సంజయ్ కూడా చేసినటువంటి ఒక హాట్ కామెంట్, ఇంకా ఎక్కువ రోజులు కూడా ఈ ప్రభుత్వం ఉండదు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే అనేది. ఆ కోణంలో చూడకూడదా, బీఆర్ఎస్ కోణంలోనే చూడాలా? అంటే బండి సంజయ్ గారు, మా నాయకులు బండి సంజయ్ గారు అన్న విషయం కోణం వేరండి. మా నాయకుడు ఏమన్నారంటే, వీళ్ళ దాంట్లో కుంపట్లు ఎక్కువ, ఒకరి మీద ఒకరికి భేదాభిప్రాయాలు ఉంటాయి, ఆయన నిలబడినారు, అన్ని రోజులు ఉండనియారు, ఆయనే కూర్చొని తీస్తారా లేకపోతే వీళ్ళ ప్రభుత్వమే పడిపోతుంది అనేటువంటి భావన తప్ప ఇంకో అంశం మీద ఎక్కడ కూడా మాట్లాడినాడో దాఖలా లేవు. కానీ వీళ్ళ పరిస్థితి అట్లా లేదు కదండి. మీరు మొదటి నుంచి కూడా గమనించండి, ఏదైతే స్టార్ట్ అయినప్పుడు 100 రోజులు బీజేపీ శాసనసభ పక్ష నేత కూడా చేసినటువంటి కామెంట్ మనం మర్చిపోతా ఉంటారా ప్రేమ్ గాంధీ గారు? క్లియర్ కట్గా మేము తలుచుకుంటే ఎంతసేపు అనేటువంటి ప్రెస్ మీట్ సందర్భంగా పెట్టి చేసినటువంటి కామెంట్, మా సత్తా ఏంటో ఇంకా తెలియదు అనేటువంటి ఒక రేంజ్లో చేసిన కామెంట్, దాన్ని కూడా లైట్ తీసుకోవాలంటారు? ఆ కోణంలో చూడకూడదు? అంటే మేము అభివృద్ధి మీద మాట్లాడినాము, అభివృద్ధి అంశం మీద మాట్లాడినాము. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు ఎవరైతే, ఎందుకంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మూలాలు కావాయి, ఆయన టీడీపీ నుంచి వచ్చిండు కాబట్టి కాంగ్రెస్ లో కరుడు కట్టినటువంటి కాంగ్రెస్ వాదుల మధ్య నేను నిలబడి ఎట్లా నిలబడగలుగుతారనేటువంటి ఆలోచన మాట్లాడినటువంటి సందర్భాలే తప్ప ఇంకో అంశం ఎక్కడ కూడా కాదు. భారతీయ జనతా పార్టీ తీసుకుంటది లేదా ఇంకోటి ఎక్కడ కూడా మాట్లాడిన దాఖలా లేవు ఇప్పటికే. ఎందుకంటే గతం కేసీఆర్ 1-2-3 సార్లు ఏం మాట్లాడారంటే 6 నెలలు నిలబడదు, 3 నెలలు నిలబడదు అనుకుంటే అంశం మాట్లాడినప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి దానికి ప్రతిచర్యగా చేస్తున్నారు. ఎస్, మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. ప్రేమ్ గాంధీ గారు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. ఏమని ఎప్పుడైతే రేవంత్ రెడ్డి కేసీఆర్ మాట అన్నాడో, కేసీఆర్ ఆ మాట అన్న తర్వాత వెంటనే రేవంత్ రెడ్డి దాన్ని యూటర్న్ తీసేసుకొని సిస్టమేటిక్ గా ఏం చేసుకున్నాడు, తెలియకుండానే చెప్పకుండా ఒకరినొకరే తీసుకున్నటువంటి ప్రయత్నం చేస్తుండు. దాని మీద వాళ్ళ పార్టీలో కూడా తిరుగుబాటు వస్తుంది కదా. నిన్నటి మొన్న జీవన్ రెడ్డి గారి పరిస్థితి ఏంది, ఆయన అసలు ఊహించినటువంటి పరిణామం, నేను రాజీనామా చేస్తానటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాడు. అంటే పార్టీలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆయన పార్టీని కాపాడుకోవాలి, ఆయన ఉన్నటువంటి పదవిని కాపాడుకోవాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద పోరాటం చేయాల్సింది పోయి ఏదో ఆ పార్టీ నుంచి నాయకుల్ని, ఈ పార్టీ నాయకుల్ని అవసరం లేదండి. ఇప్పుడు నిజంగా కూడా చేయాలి అనుకుంటే వచ్చే వాళ్ళు వస్తాడు, పోతాడు, పోతాడు. దాని గురించి ఆయన పెద్దగా మాట్లాడాల్సిన కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఏంటంటే, ఈ సందర్భంగా మీడియా మిత్రులు అడిగినటువంటి ప్రశ్నకి ఇదే ప్రశ్న అడిగినటువంటి పరిస్థితి ఉంది. పాలన మీద శ్రద్ధ పెట్టకుండా రాజకీయాల మీదే శ్రద్ధ పెట్టారని అంటే, అసలు ప్రభుత్వాన్ని ఉంచనిస్తేనే కదా, ప్రభుత్వాన్ని కూల్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టే కదా ఇటువంటి పరిణామాలు, లేకపోతే అసలు పాలన మీద ఎక్కడ దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం చేయనిస్తున్నారు. సో అందుకోసమే ఇటువంటి పరిణామాలు జరుగుతున్నాయని క్లియర్ కట్గా క్లారిటీ ఇచ్చారు కదా. ఆ కోణంలో చూడకూడదా నిజంగా? ఆయన అంత భయపడాల్సిన అవసరం ఏముందో మన ఆయనకే తెలియాలి. నిజంగా కూడా ఆయన దగ్గర అనుకున్న దానికన్నా ఎక్కువ ఉన్నారు కదా.
అనుకున్న దానికి ఎక్కున్నారు. కొంచెం ఏదో ఇబ్బంది ఉన్నాడు ఎంఐఎంలను తీసుకొని 8 మందిని అన్నం తీసుకొని వచ్చి పెట్టుకున్నాడు. పెట్టుకున్నాక ఇంకేం ఇబ్బంది? ఇక ప్రభుత్వం పడిపోతుంది అని భయపడాల్సినటువంటి అవసరం ఏముంటుంది ఆయనకు? నిజంగా కూడా ఆలోచించాలి కదా ఆయన. 65 సీట్లు వాళ్ళు ఉండేవి, 7-8 సీట్లు 70కి పైగా ఉన్న తర్వాత ఇక ప్రభుత్వం పడిపోతుంది అనేటువంటి భయపడాల్సిన అవసరం ఉంది. పాలన మీద దృష్టి పెడితే సరిపోతుంది కదా. పదే ఒకటే నిమిషం ఏముందంటే ఆ పార్టీ మీద కక్షతో చేసేటువంటి పరిస్థితులు సమంజసం కావు. ఇప్పటికే ఆయన అన్నాడు, ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటూ పోతే 200 యూనిట్లు అన్నాడు, ఆ యూనిట్ల పరిస్థితి పక్కకు లేదు. రైతు బంధులు అన్నాడు, రైతు బంధు అంశం పూర్తిగా మర్చిపోయారు. దాన్ని అసెంబ్లీలో చర్చిస్తా అంటున్నారు. ఆగస్టులో రుణమాఫీ చేస్తాడు, దాని మీద కూడా ఏం మాట్లాడారు. మళ్ళీ సమయం కాలయాపన చేస్తా ఉన్నారు. అరే పాలన మీద దృష్టి పెట్టాల్సింది పోయి వాడిని వీడిని లాక్కోవాల్సినటువంటి అవసరం ఏముందో ఆయనకే తెలవాలి. ఒకవేళ లాక్కున్నా వాళ్ళ పార్టీలో ఇబ్బంది కదా. ప్రత్యక్షంగా మొత్తం మొన్న చూస్తా ఉన్నారు జీవన్ రెడ్డి గారి పరిస్థితి. అసలు ఆయనకే ఇన్ఫర్మేషన్ లేకుండా సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి నాయకుడు జీవన్ రెడ్డి గారికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకుడు, ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇలా మారుతున్నాడంటే కనీసం ఇన్ఫర్మేషన్ లేనటువంటి దాఖలాలు ఉన్నాయి ఆయనకు. అరే పార్టీ అధోగతి పాలవుతుంది అనేటువంటి ఆలోచన లేకుండా ఇట్లా చేయడం వల్ల నష్టమే జరుగుతుంది, లాభం ఎక్కడ జరగదు. అసలు కూలిపోయే పరిస్థితి ఎక్కడ ఉంది? అంతగానం ఎందుకు భయపడుతున్నా ఆయనకే తెలవాలి. ఏదైనా లోపాయకార ఒప్పందం ఉందా వల్ల? ఆయన ఇంకేమైనా మాట్లాడిండా, ఈయన ఇంకేమైనా చెప్పిండా? అసలు ఏం జరుగుతుంది? నిజంగా ఈయనకు రైట్ లెఫ్ట్ వాళ్ళే పెద్ద బలము. ఆ రైట్ లెఫ్ట్ ఎప్పుడు పోతారని వాళ్ళని కాపాడుకునే పరిస్థితే సరిపోతుంది నాకు. ఇక దాన్ని కాపాడుకుంటే చాలు కదా, ఇంకా కొత్త వాళ్ళని తీసుకోవాల్సినటువంటి అవసరమే లేదు కదండి. ఇవన్నీ ఏంది అంటే ఒకటే విషయము, ప్రజల్ని అంటే మభ్యపెట్టడానికి జాతీయ పార్టీలో ప్రేమ్ గాంధీ గారు జాతీయ పార్టీలో ఉండే సంస్కృతి, ఒక్క నిమిషం ప్లీజ్ జాతీయ పార్టీలో ఉండేటువంటి పరిణామాలు అంటారా, లేకపోతే రాజకీయ విధానాలు అంటారా, ఇతరత్ర అన్నిటినీ పరిగణలోకి తీసుకుంటే ఇటువంటి అన్నీ కూడా కొన్ని కామన్గా వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. ఎక్కడ కూడా సంపూర్ణ మద్దతు ఉన్నప్పటికీ కూడా, ఎక్సెస్ మెజారిటీ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూలిపోతుందా అనేటువంటి భయమైనటువంటి పరిస్థితులు జాతీయ పార్టీల విధి విధానాల్లో ఉంటాయనేటువంటి ఒక మాట అయితే వినిపిస్తుంది. మాట్లాడదాం దీనికి సంబంధించి. మద్దుల గాలిరెడ్డి గారు, టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ ఇన్ఛార్జ్.